సమర్పిస్తున్నవారు వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్. నమస్కారం ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు. అందం ఆభరణం కార్యక్రమంలో దసరా నవరాత్రులు స్పెషల్గా ఇప్పటి వరకు ఎక్స్క్లూజివ్గా ఒక్కొక్క జ్యువెలరీ ఐటమ్ చూస్తూ వచ్చాం. మరి అందులో భాగంగా ఈ రోజు నేను సోమాజిగూడ సిఎంఆర్ సిల్క్స్ అండ్ జ్యువెల్స్లో ఉన్నానండి. ఇక్కడ డిజైనర్ మేకర్స్ చేసిన స్పెషల్ చౌకర్స్ రెడీగా ఉన్నాయి. మరి వాటిని చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ అందం ఆభరణం. ప్రస్తుత ట్రెండ్లో మాత్రం బ్రైడ్స్ అందరూ కూడా చౌకర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఆ చౌకర్స్లో బోల్డ్ అండ్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయండి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సాయి గారు ఉన్నారు. హాయ్ సాయి గారు. హాయ్. ఓకే, మరి ఈరోజు చౌకర్స్ని చూస్తున్నాం కదా ఎక్స్క్లూజివ్గా. అయితే చౌకర్స్లో ఫస్ట్ ఏ డిజైన్ తీసుకుందాం? ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది తీసుకుందాం. ఇది యాంటిక్ విత్ కుందన్ కాంబినేషన్లో వస్తుంది. ఓకే, కింద డ్రాపింగ్ వస్తుంది అనమాట మీకు బాల్. ఓకే ఓకే. అయితే ఇది చూసినట్లయితే మనకి మొత్తం నెక్ అంతా కవర్ అవుతుందండి. చాలా బ్రాడ్గా కూడా ఇచ్చారు. ఈ డిజైన్ చూసినట్లయితే మనకి యాంటిక్ అని అయితే అర్థమవుతుంది. అయితే ఇందులో ఫస్ట్ మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఒక ఫ్లవర్ లాగే ఇచ్చారు. ఆ ఫ్లవర్ కూడా ఎంబోజ్ అవుతూ వచ్చింది డిజైన్. దాంట్లో కూడా టర్మలైన్ స్టోన్స్ కదా ఇది. టర్మలైన్ స్టోన్స్. ఓకే, టర్మలైన్ స్టోన్స్ యూజ్ చేశారు. అయితే మనకి ఈ లైన్ అంతా వచ్చింది కదా, ఇదంతా కూడా ఒక రౌండ్ సర్కిల్స్ టైప్లో అంటే ఫ్లవర్ టైప్లోనే డిజైన్ చేశారు. తర్వాత ఇంకొక లైన్లో కూడా చిన్న చిన్న స్టార్స్ టైప్లో అంటే ఫ్లవర్స్ టైప్లో డిజైన్ ఇచ్చి తర్వాత ఒక స్క్వేర్స్ టైప్లో తీసుకున్నారండి. మొత్తం స్క్వేర్ టైప్లో తీసుకుని యాంటిక్లో మనకి గోల్డ్లోనే వచ్చింది. దానిపైన చూసినట్లయితే ఇవేమి స్టోన్స్ కుందన్స్ వచ్చాయి. ఓకే, కుందన్స్ వైట్ కలర్లో తీసుకున్నారు. దానికి మొత్తం రౌండ్ అంటే దాని అవుటర్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఎనామిల్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ స్టెప్ తీసుకున్నట్లయితే ఇక్కడైతే టియర్ డ్రాప్ షేప్లో ఇచ్చారు. అందులో కూడా టర్మలైన్స్ యూజ్ చేశారు. అవి పింక్ కలర్ యూజ్ చేశారు మనకి పర్పుల్ కలర్ షేడ్లో. తర్వాత కింద గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. ఓకే, నైస్. దీనికి కాంబినేషన్గా వచ్చినవి ఇవి కదా జుంకాస్. సేమ్ దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇచ్చారండి. జుంకాస్ ఇచ్చారు. సో ఇందులో కూడా మనకి కుందన్స్ వచ్చాయి, అలాగే టర్మలిన్స్ వచ్చాయి. ఆ స్టోన్స్ ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారు. అంతేకాకుండా ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ ని డ్రాప్లెట్స్ లో ఇచ్చారు. అంతేకాకుండా వాటర్ మిలాన్ బాల్ ని కూడా డ్రాప్లెట్ లో ఇచ్చారు. ఈ పైన చూసినట్లయితే మనకి ఈ పైన ఇక్కడైతే ఏ కాంబినేషన్ అయితే వచ్చిందో ఆ కాంబినేషన్ అంతా ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే, నైస్ అండి. ఇది ఎంత వరకు ఉండొచ్చు వెయిట్? టోటల్ వెయిట్ వచ్చేసి 180 గ్రామ్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక చౌకర్. ఓకే, ఇది ఎక్కువగా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. ఇక్కడ ఫస్ట్ దీని ఏం డిజైన్? ఇది యాంటిక్ జ్యువెలరీ వస్తుంది. కుందన్ విత్ కాంబినేషన్ వస్తుంది. ఇది టర్మినల్స్ వస్తుంది. టోటల్ వచ్చేసి మీకు యాంటిక్ వస్తుంది అనమాట. డల్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే, డల్ ఫినిషింగ్ లో తీసుకున్నారు. ఈ చౌకర్ చూస్తున్నాం కదా మనం. అంటే దేని మీదకైనా గ్రీన్ కలర్ శారీస్ అలాంటివి ఏమైనా ప్రిఫర్ చేసినప్పుడు మ్యాచింగ్ కి బాగుంటుంది. అది కాకుండా జనరల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు దేని మీదకైనా. ఇక్కడ షేప్ చూసినట్లయితే మనకి ఒక పైన మ్యాంగో షేప్ లో వచ్చింది. లీవ్స్ లో వచ్చాయి. లీవ్స్ వచ్చి ఒక లైన్ వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ మ్యాంగో షేప్ లోనే వచ్చింది. కాకపోతే ఇందులో అన్ని కుందన్స్ యూజ్ చేశారు వైట్ కలర్. నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ మ్యాంగో షేప్ లోనే లీవ్స్ ఇచ్చి ఆ లీవ్స్ ని ఓకే మ్యాట్ ఫినిషింగ్ తో వచ్చింది. అది కాకుండా ఇదంతా కూడా ఆ టర్న్స్ కొంచెం డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటూ డిజైన్ ఇచ్చారు. మిడిల్లో అంతా మనకి స్టోన్స్ ఇవ్వకుండా దానికి అవుటర్ లైన్లో మాత్రమే అవుటర్ లైన్స్ 2 లైన్స్లో మాత్రమే ఈ స్టోన్స్ ఇచ్చారు మనకి. తర్వాత కింద లైన్లో చూసినట్లయితే ఇక్కడ కూడా మ్యాంగో షేప్లోనే ఇచ్చారు. అందులో కుందన్స్ ప్లస్ రూబీస్ ఇచ్చారా? ఓకే, రూబీస్ చిన్న రూబీస్ని కూడా ఇచ్చారు. వెరీ టైనీ రూబీస్ని యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మిడిల్లో తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే మ్యాంగో షేప్లోనే తీసుకుని ఆ మ్యాంగో షేప్లో కూడా మధ్యలో ఒక టర్మలిన్ స్టోన్ యూజ్ చేశారు. మిగతా కింద అంతా మాత్రం టియర్ డ్రాప్స్ షేప్ లో తీసుకుని అవి డ్రాప్లెట్స్ ఇచ్చారు. ఈ డ్రాప్లెట్స్ లో కూడా మనకి చిన్న కుందన్స్ వైట్ కుందన్స్ యూజ్ చేశారు. గ్రీన్ కలర్ కుందన్స్ కూడా యూజ్ చేశారు. ఈ అవుటర్ లైన్స్ మొత్తం మాత్రం మనకి ఎంత గ్రీనిష్ గా కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఎనామిల్ యూజ్ చేశారు. ఓకే అండి, దీనికి కాంబినేషన్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తుంది. ఓకే, హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారండి. ఇవి చూసినట్లయితే మనకి కొంచెం సింపుల్ గానే ఉన్నాయి. ఆల్రెడీ ఇది కూడా మనకి కొద్దిగా సింపుల్ గానే ఉంది. ఇందాక చూసిన మోడలే మనకి బాగా హెవీగా ఉంచిన మోడల్. ఇందులో చూస్తున్నాం కదా, ఇందులో ఏమేమైతే కాంబినేషన్స్ వచ్చాయో ఆ కాంబినేషన్స్ ఇందులో కూడా ఉన్నాయి. మ్యాంగో షేపే ఎక్కువగా దీంట్లో ప్రిఫర్ చేస్తుంది. అయితే దీంతో వచ్చినట్లుగానే కుందన్స్ అండ్ టర్మలిన్స్ ఈ 2 స్టోన్స్ ని ఇందులో కూడా ప్రిఫర్ చేశారు. మొత్తం యాంటిక్ లోనే వచ్చింది. ఇది ఎంత ఉంటుంది వెయిట్? ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక చౌకర్ ఇది చూద్దాం. ఓకే, ఇది కూడా చాలా సింపుల్ గా ఉందండి. ఇది యాంటికే కదా? ఇది యాంటికే వస్తుంది. ఇది కుందన్ విత్
ఇది పియర్ కట్ వస్తుంది మొత్తం మీకు ఇందులో కుందన్. ఇది వచ్చేసి మీకు పైన వచ్చేసి మీకు రౌండ్ షేప్లో కుందన్ వస్తుంది అనమాట. మీకు ఇది వచ్చేసి నక్ష డిజైన్ వస్తుంది టోటల్. మధ్యలో వచ్చేసి మీకు మ్యాంగో షేప్ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ చౌకర్ చాలా సింపుల్గా ఇచ్చారండి, కరెక్ట్గా నెక్ ఫిట్ అవుతుంది. ఈవెన్ డ్రెస్సెస్ మీద కూడా యూజ్ చేసుకునేలాగా. పైన చూసినట్లయితే ఒక లైన్ అంతా సర్కిల్ టైప్లో ఇచ్చారు. శారీస్ మీద అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. అయితే ఇది పైన అంతా చిన్న వైట్ కలర్ స్టోన్స్లో వచ్చాయి, ఒక మీడియం సైజులో మనకి కుందన్స్ వచ్చాయి. తర్వాత కింద అంతా కూడా ఫ్లవర్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు కదా. ఇక్కడ నుంచి కొంచెం అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది ఇది మనకి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ డీప్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు, అంటే డీప్ యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు, కొంచెం డీప్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి చాలా తక్కువగా ఇవి యూజ్ చేసినవి కుందన్సా లేదంటే టర్మినెన్స్ వస్తుంది. ఓకే, టర్మిలిన్స్ వచ్చాయి, అంటే డిఫరెంట్ కలర్ మనకి రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, అవి టర్మిలిన్స్. ఫ్లవర్స్ వచ్చేసి ఎనామిల్ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ కింద ఉన్న ఫ్లవర్స్ కి మాత్రం ఎనామిల్ ఇచ్చారు. ఫ్లవర్స్ లో లోపల ఇన్నర్ సైడ్ వచ్చింది మనకి ఎనామిల్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ యూజ్ చేశారు. ఈ మిడిల్ లో చూసినట్లయితే ఇక్కడ కూడా డీప్ యాంటిక్ ఫినిషింగ్ తో ఒక మ్యాంగో షేప్ ఇచ్చారు. ఆ మ్యాంగో మీద కూడా మనకి చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ ని అటాచ్ చేశారు. పైన మిడిల్ లో కూడా ఒక మ్యాంగో షేప్ లో ఇచ్చి దాంట్లో టెర్మిలిన్ స్టోన్ ఇచ్చారు. కింద కూడా ఒక డ్రాప్లెట్ లా మ్యాంగో లాగా, అంటే డ్రాప్లెట్ ని టియర్ డ్రాప్ షేప్ లో ఇచ్చారండి. దాని మిడిల్ లో కూడా ఒక స్టోన్ వచ్చింది మనకి. దీనికి కాంబినేషన్ వచ్చినవి ఇవా ఇయర్ రింగ్స్. ఓకే, ఇయర్ టాప్స్ లో కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ ఈ స్టోన్స్ కుందను అలాగే టర్మిలిన్ స్టోన్ ఈ రెండింటితో ఇచ్చారండి. డిజైన్ అయితే దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లాగా జుమ్కీస్ ఇచ్చారు. ఈ జుమ్కీస్ కూడా కాస్త డిఫరెంట్ గా, అన్ని కూడా సాలిడ్ గా చేసిన వర్క్ లాగా కనిపిస్తుంది మనకి వర్క్మెన్షిప్. ఇక్కడ కూడా మనకి టియర్ డ్రాప్ షేప్ లో పైన ఇచ్చారు స్టడ్ లాగా, కింద ఏమో రౌండ్ జుమ్కీ ఇచ్చేసారు. ఈ మిడిల్ నుంచి కూడా మనకి ఒక డ్రాప్లెట్ వచ్చింది కదా, అది టర్మిలిన్ రెడ్ కలర్ యూస్ చేశారు. ఓకే, గ్రీన్ వైట్ అలాగే రెడ్ ఈ మూడింటి కాంబినేషన్ ఇందులో కూడా మనకు వచ్చింది. ఇది ఎంత ఉంటుంది వెయిట్? ఇది 130 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక బ్యూటిఫుల్ చౌకర్ని చూస్తున్నాము. ఓకే, ఇది కూడా అగైన్ మనకి చాలా గ్రాండ్గా వచ్చింది. మనం ఫస్ట్లో చూసిన మోడల్తో పోల్చితే ఇది కొంచెం స్మాల్ సైజ్లో ఉన్నా కానీ ఈ వర్క్మెన్షిప్ మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓకే, ఇది కూడా డీప్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి కుందన్ తోటి వచ్చింది. పైన రో అంతా కుందన్ తోటి వస్తుంది, కింద వచ్చేసి కాసుల మాల వచ్చింది, కాసులతో వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మిడిల్లో ఉన్నది కదా, ఈ కాసులు ఏవైతే ఉన్నాయో జనరల్గా అయితే మోడల్స్ ఎలా వస్తాయంటే అందులో లక్ష్మీదేవి ఐడల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ లక్ష్మీదేవి ఐడల్ కాకుండా చాలా డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. సో ఇందులో మనకి అన్నీ కూడా చాలా వెరైటీ డిజైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో కూడా ఈ వర్క్మెన్షిప్ చూసినట్లయితే చాలా వేరియేషన్స్ చూపిస్తూ ఈ చౌకర్ని డిజైన్ చేశారు. ఇందులో మిడిల్లో మనకి ఈ రూబీస్ కదా డ్రాప్లెట్స్ ఇచ్చారు. ఓకే, రూబీ డ్రాప్లెట్స్ ఇచ్చారు చైన్స్ తో హ్యాంగ్ చేస్తూ. ఆ రూబీస్ తో పాటుగానే ఇక్కడ ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ ని కూడా డ్రాప్లెట్స్ లో ఇచ్చారు. అవి కూడా కొంచెం బిగ్ సైజ్ లో ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. ఈ మిడిల్ లోంచి మాత్రం మనకి ఒక సౌసీ పాలి డ్రాప్లెట్లు ఇచ్చారు. దాని మీద కూడా ఒక క్యాప్ లా వచ్చి, అంటే గోల్డ్ తోనే క్యాప్ లాగా వచ్చి డిజైన్ వచ్చిందండి. ఓకే, ఇదెంత ఉండొచ్చు వెయిట్? ఇది 130 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. అవునా? ఓకే, దీనికి ఇయర్ టాప్స్ ఇవి వచ్చాయండి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి ఇవి కూడా. అంటే ఎస్పెషల్లీ ఈ చౌకర్ చూసినట్లయితే ఇదే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా. తర్వాత దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇవి వచ్చాయి, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, క్యూట్ డిజైన్ ఇచ్చారు. ఇందులో కూడా పైన మనకి స్టోన్స్ తో ఒక స్టడ్ టైప్ లో ఇచ్చారు. వెరీ ట్రెడిషనల్ మోడల్స్ చూస్తున్నాం మనం. సో ఓవరాల్ గా దీనికి ఎలా అయితే ఒక కాంబినేషన్ వచ్చిందో ఇందులో కూడా అదే కాంబినేషన్ ప్రిఫర్ చేశారు. ఈ డిజైన్ లో స్పెషాలిటీ అంటే ఏంటంటే వి షేప్ వస్తుంది కొంచెం. ఓకే, ఇది వచ్చేసి టోటల్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. మీకు డిజైన్ లీఫ్ డిజైన్ టైప్ వస్తుంది. ఇది వచ్చేసి మామిడి పిందెల్లాగా మీకు కుందన్ వచ్చింది అనమాట. కింద వచ్చేసి డ్రాపింగ్ ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది మొత్తం. ఓకే, సో ఇది కూడా ఒక డిజైనర్ పీసేనండి. మనం ఇందాక నుంచి చాలా డిజైనర్ పీసెస్ చూస్తున్నాము జ్యువెలరీలో. అయితే ఇది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. జనరల్గా అయితే మనకు ఒక రౌండ్ షేప్లో వచ్చేస్తాయి కదా డిజైన్స్. ఇందులో చూసినట్లయితే ఒక హాఫ్ సర్కిల్ టైప్లో డిజైన్స్ తీసుకున్నారు. ఇందులో 3 వేరియేషన్స్ చూపించారు, అంటే 3 కట్స్ లాగా తీసుకుని మిడిల్లో కూడా మనకి యూ షేప్లోనే వచ్చింది డిజైన్. ఇదంతా కూడా ఫ్లవర్ టైప్లోనే ఇచ్చారు, మనకి మ్యాట్ ఫినిషింగ్తో ఫ్లవర్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా యాంటిక్లోనే చూస్తున్నాం డిజైన్స్. ఇందులో కూడా స్టార్టింగ్లో చూసినట్లయితే ఈ మిడిల్ లైన్ నుంచి మనకి ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ లోపల అయితే ఎనామిల్ యూజ్ చేశారు. అటుపక్క ఇటుపక్క ఒక సర్కిల్స్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ చూసినట్లయితే లోపల దాంట్లో అయితే నక్షి టైప్ డిజైన్లో వచ్చిందండి, అంటే ఫ్లవర్స్ టైప్ డిజైన్ వచ్చింది. దాని తర్వాత దాని కింద లేయర్ అంతా కూడా లీవ్స్ వచ్చాయి. దాని తర్వాత ఏమో మళ్ళీ స్టోన్స్ వచ్చాయి. తర్వాత కూడా ఇంకొక డిజైన్ ఏంటంటే డ్రాప్లెట్స్ లాగా జనరల్గా చాలా చూస్తాం, అంటే ఇది ఇక్కడ ఫ్లవర్స్తో డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్స్లో అన్నింటిలో కూడా మనకి కొంచెం ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్ ఈ రెండింటి కాంబినేషన్ లో ఎనామిల్ తీసుకుని ఇచ్చారు. ఎనామిల్ డిజైన్ టర్మిలిన్ స్టోన్ వచ్చింది మళ్ళీ. ఓకే, మిడిల్ లో కూడా ఇంకో టర్మిలిన్ స్టోన్ రెడ్ కలర్ కూడా వచ్చిందండి. ఇవి కుందన్స్ తో పాటుగానే ఇక్కడ టర్మిలిన్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఓకే, దీని కాంబినేషన్ ఏమొచ్చింది? ఇయర్ రింగ్స్. ఓకే, ఇయర్ రింగ్స్ దీనికి కూడా జుమ్కీస్ ఇచ్చారండి. ఈ జుమ్కీస్ లో కూడా మనకి చూస్తున్నాం కదా, ఈ
గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది ఎనామిల్ యూజ్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి ఎనామిల్ ఇచ్చారు. ఈ మ్యాంగో షేప్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఎనామిల్ ఇచ్చారు గ్రీన్ కలర్. దానికి ఇక్కడ మ్యాచింగ్ ఇస్తూ ఇక్కడ కూడా గ్రీన్ కలర్ ఎనామిల్ ఇస్తూనే కుందన్స్ ప్లస్ టర్మిలిన్ స్టోన్ యూజ్ చేశారు. అది కాకుండా ఈ జుమ్కి ఏదైతే ఉందో అదంతా గోల్డ్ కలర్లో ఇచ్చి ప్లెయిన్ బాల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు. మిడిల్లోంచి కూడా స్టోన్స్తో వచ్చిన ఒక డ్రాప్లెట్ని ఇచ్చారు. ఇది ఎంత ఉంటుంది వెయిట్? ఇది 120 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక చౌకర్ని చూద్దాం. ఓకే, వెరీ గ్రాండ్గా ఉందండి. నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ డిజైన్ మొత్తం అంటే ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. జనరల్గా ఏదైనా బ్రైడ్స్ ఏదైనా పార్టీస్ కానీ లేదంటే జనరల్గా పార్టీస్ కాదు, మనం బాగా పెళ్ళిళ్ళకే ఎక్కువ ఇలాంటివి యూజ్ చేస్తుంటాము. అయితే ఇది ఒక్కటి వేసుకున్నా కానీ చాలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఉంది ఇది. ఓకే, ఇందులో కూడా కుందన్ కాంబినేషన్ తీసుకున్నారు కదా, యాంటిక్ కుందన్ కాంబినేషన్లో వస్తుంది. ఇది టర్మిలిన్ స్టోన్ వస్తుంది అనమాట. మధ్యలో వచ్చేసి ఫ్లవర్ విత్ టర్మిలిన్ గ్రీన్ టర్మిలిన్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నెట్ సెట్టింగ్ వస్తుంది, టోటల్ నెక్ డిజైన్ అని. ఓకే, కింద డ్రాపింగ్ వచ్చేసి కుందన్ విత్ మీకు టర్మిలిన్ స్టోన్ వస్తుంది అనమాట. డ్రాపింగ్ టోటల్ మీకు బాల్స్ కూడా వస్తాయి మధ్యలో డ్రాపింగ్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నుంచి మనకి ఒక ఎలా అంటే చిన్న డైమండ్ షేప్లో తీసుకుంటూ కుందన్స్తో ఫిల్ చేశారు. తర్వాత నుంచి ఒక 2 లైన్స్లో ఈ టర్మిలిన్ స్టోన్స్ని తీసుకున్నారు. తర్వాత కింద అంతా కూడా జాలీ వర్క్ టైప్ వచ్చిందండి. ఈ జాలీ వర్క్ టైప్లో ఫ్లవర్స్ని అటాచ్ చేసుకుంటూ వచ్చారు డిజైన్. అది కూడా ఒక 5 లైన్స్తో తీసుకున్నారు. ఆ 5 లైన్స్ గోల్డ్లో అయిపోయిన తర్వాత అంటే ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నారు యాంటిక్ ఫినిషింగ్తో. తర్వాత కింద కూడా చిన్న మ్యాంగో షేప్లో అంటే చిన్న టియర్ డ్రాప్ షేప్లో తీసుకున్నారు. విత్ కుందన్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే మనకి టర్మిలిన్ వచ్చాయి. అంతేకాకుండా దానికి బయట అవుటర్ లైన్ అంతా కూడా ఎనామిల్ తీసుకోవడం జరిగింది. సో మిడిల్లో చూసినట్లయితే ఇక్కడ కూడా ఇంకొంచెం బిగ్ స్టోన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, దీనికి కాంబినేషన్గా వచ్చిన ఇయర్ టాప్స్. ఓకే, నైస్ అండి. సో సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి ఇయర్ టాప్స్ కూడా వచ్చాయి. యాక్చువల్గా మీరు ఇవే కాకుండా ఇదే వర్క్మెన్షిప్తో కనిపించే ఇంకా ఇయర్ టాప్స్ వేరేవి కూడా ఉంటాయి మనకి. ఆల్మోస్ట్ ఆల్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా అలాంటివి కావాలనుకుంటే ఇంకొంచెం బిగ్ సైజు ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే ఈ సైజ్ ఓకే అనుకుంటే ఇది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చి ఎంత పడుతుంది వెయిట్? ఇది 200 గ్రామ్స్ వరకు పడుతుంది. ఇది వచ్చేసి టోటల్ హెవీ లుక్ గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఇందాక చూసిన దానికి ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా ఈక్వల్ గానే చాలా పెద్ద డిజైన్ తీసుకుని ఇచ్చారు. ఓకే, ఇది దీంట్లో వచ్చింది కుందన్ కాంబినేషన్. కుందన్ ఇవన్నీ రూబీ ఎమరాల్డ్స్ వచ్చాయి, ఎమరాల్డ్ బీట్స్ వచ్చాయి. మిడిల్లో పోల్ కాంబినేషన్ సోసీ పల్ వస్తుంది అనమాట టోటల్. ఓకే, జనరల్గా మనం ఇందులో చూసినట్లయితే డిజైన్స్ చాలా డిఫరెంట్ డిజైన్స్ ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. జనరల్గా ఒకటే డిజైన్ తీసుకుని ఇచ్చేయడము అలా జరుగుతుంటుంది. ఇందులో చాలా వేరియేషన్స్ చూపించారండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్లవర్ టైప్లో తీసుకుని అందులో కుందన్స్ ఇచ్చారు, వైట్ కుందన్స్ని డిఫరెంట్గా. అది 2 లైన్స్లో వచ్చాయి. మిడిల్లోంచి ఒక లైన్స్ టైప్లో ఇచ్చారు, అందులో గోల్డెన్ బాల్స్ని వచ్చాయి, ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ లైన్స్ ఉన్నాయి కదా, అంటే పైన ఈ కింద కూడా ఈ మిడిల్లో వచ్చిన లైన్స్ కూడా గోల్డెన్ బాల్స్ అటాచ్ చేస్తూ ఇచ్చారు వేరియేషన్. తర్వాత ఈ కాసులు వచ్చాయి. జనరల్గా అయితే లక్ష్మీ కాసులు అని చెప్తూ ఉంటాం. అయితే లక్ష్మీ కాసులు కాకుండా ఇక్కడ కాసులు వచ్చాయి, కానీ దాంట్లో డిఫరెంట్ ఐడల్ ఉంది. జనరల్గా వచ్చే లక్ష్మీ ఐడల్ కాకుండా డిఫరెంట్ ఐడల్స్ని ఇచ్చారు ఇందులో. అయితే ఇది కూడా కొంచెం డీప్ ఫినిషింగ్లోనే ఉంది, యాంటిక్ ఫినిషింగ్. ఇంగ్లాండ్ ఎలిజబెత్ ఫోటో వస్తుంది. ఓకే, అవునా. ఓకే, తర్వాత లైన్ చూసినట్లయితే మనం ఫస్ట్లో ఒక మోడల్ చూసాము. ఆ టైప్లోనే దీనికి బీడ్స్ని డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. దాంతోపాటుగా గోల్డెన్ బాల్స్ని కూడా డ్రాప్లెట్స్లో ఇచ్చారు. అయితే దాంట్లో మనకి మిడిల్లో మాత్రమే సౌసీ పాల్ వచ్చింది. అయితే దీనికి వచ్చిన మ్యాచింగ్ ఏంటి? ఓకే, ఇయర్ టాప్స్ చాలా బిగ్ సైజులో ఇచ్చారండి. అంటే ఇది మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఎంత బిగ్ సైజులో ఉన్నాయో అదే సైజులో దీనికి కూడా తీసుకున్నారు ఇయర్ టాప్స్. జుమ్కీస్ వచ్చాయి. అయితే ఈ జుమ్కీస్ ఎలా ఉంటాయంటే మనకి ఒకటే లైన్లో అంటుంది, అంటే జుమ్కీ ఒకటే వస్తుంది. ఇక్కడ 2 షేడ్స్లో కనిపిస్తున్నట్లు వస్తుంది. అంటే ఇందులో ఏవైతే డిజైన్స్ వచ్చాయి ఇక్కడ కూడా వచ్చాయండి. పైన ఒక 2 లైన్స్లో ఈ స్టోన్స్ని ఇచ్చారు, అంటే మనకి ఈ కుందన్స్ని ఇచ్చారు. ఆ కుందన్స్ కాకుండా తర్వాత ఇక్కడ హ్యాంగింగ్స్ టైప్లో ఏవైతే ఇచ్చారో ఇక్కడ కూడా అవి ఇచ్చారు. ఈ ఎమరాల్డ్స్తో పాటుగా ఎమరాల్డ్ బీడ్స్తో పాటుగా గోల్డెన్ బాల్స్ని ఇచ్చారు. ఇంకొక కింద లైన్లో కూడా మనకి ఎమరాల్డ్స్తో పాటుగా సౌసీ పాల్ని డ్రాప్లెట్లు ఇచ్చారు. ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటంటే చిన్న చిన్న పాల్స్ కూడా వచ్చాయండి. ఫ్రెష్ వాటర్ పాల్స్ని అవుటర్ లైన్లో కూడా ఫిట్ చేశారు. ఇది ఎంత ఉంటుంది వెయిట్? 300 గ్రామ్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడబోతున్నాయి అయితే అన్కట్స్లో చూద్దాం మనం. అన్కట్లో ఫస్ట్ ఇది తీసుకుందామా? ఓకే, అన్కట్లో ఈ డిజైన్ చూస్తున్నామండి. అన్ని చౌకర్స్లోనే చూస్తున్నాము. ఇది ఒక డిఫరెంట్ చౌకర్. మనం ఇందులో వచ్చినవి అయితే చిన్న చిన్న స్టోన్స్తో పాటుగా పెద్ద స్టోన్స్ కూడా వచ్చాయి. పైన వచ్చేసి పోల్కీస్ వస్తాయి, కింద అన్ని మీకు చక్రీస్ వస్తాయి.
ఓకే, అయితే మనం కొంచెం అన్కట్స్ లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. అలా ఎలా అంటే కొంచెం పెద్ద స్టోన్స్ ఉన్నవి ఏవైనా కానీ అవి పోల్కీస్ వస్తాయి. వెరీ టైనీ సైజ్ లో ఉన్నవన్నీ చక్రీస్ అంటాము. సో ఇందులో ఆ 2 స్టోన్స్ ని యూజ్ చేస్తారు అన్కట్స్ ఇవన్నీ కూడా. ఇందులో ఎమరాల్ కాంబినేషన్ కూడా వచ్చింది మనకి. ఈ స్టార్టింగ్ లో చూసినట్లయితే డిజైన్ లో ఇక్కడ కూడా పీకాక్ వచ్చింది అండ్ 2 సైడ్స్ పీకాక్స్ వచ్చి తర్వాత ఒక డిజైన్ అంతా మ్యాంగో షేప్ లో ఒక లైట్ టర్న్ తీసుకుంటూ డిజైన్ వచ్చింది. తర్వాత మిడిల్ లో చూసినట్లయితే ఒక 2 పీకాక్స్ ఇచ్చి మిడిల్ లో ఒక ఎమరాల్ స్టోన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కింద లైన్స్ లో చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా డ్రాప్లెట్స్ లాగా ఇచ్చి ఇందులో కూడా ఈ అన్కట్స్ తో పాటుగా అంటే అన్కట్స్ చక్రీస్ వచ్చాయి కదా, ఆ చక్రీస్ ని అవుటర్ లైన్ లో వచ్చి మిడిల్ లో అంతా ఎమరాల్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కూడా మనకి ఇది కొంచెం అసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది మనకి. ఈ డిజైన్ అంతా కూడా మనకి కాస్త ఫ్లెక్సిబుల్ గానే ఉందండి. జనరల్ గా ఇలాంటి డిజైన్స్ లో చూసినట్లయితే ఫిట్ గా ఉంటాయి మోడల్స్. ఫిట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, దీనికి వచ్చిన కాంబినేషన్ ఏంటి? ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి, డ్రాపింగ్ వస్తుంది టోటల్. ఓకే, ఇయర్ రింగ్స్ వచ్చాయి దీనికి. సేమ్ కూడా పికాక్ డిజైన్ వస్తుంది. ఓకే, ఇందులో కూడా పీకాక్స్ వచ్చాయండి. అంటే మిడిల్లో మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు. 2 పీకాక్స్ వచ్చే మిడిల్లో ఏమో ఎమరాల్ స్టోన్ వచ్చింది. ఇందులో 3 ఎమరాల్ స్టోన్స్ని ఇచ్చారు ఇలా లైన్గా. తర్వాత ఈ మిడిల్లో విడివిడిగా కూడా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. వెరీ టైనీ చక్రీస్ వచ్చాయి. అంతేకాకుండా రూబీస్ కూడా వచ్చాయి అన్నమాట. వెరీ అంటే ఈ పీకాక్స్ ఏవైతే ఉన్నాయో ఐ ప్లేస్లో మాత్రమే ఈ రూబీస్ని అటాచ్ చేశారు. ఈ డిజైన్ కూడా చాలా వండర్ఫుల్గా ఉందండి. మంచి చౌకర్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేలాగా ఉంది. అండ్ దీనికి కూడా కాంబినేషన్ చూసినట్లయితే మనం ఈ చక్రీస్ పోల్కీస్ వచ్చాయి. దాంతో పాటుగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దాంట్లో కూడా ఎమరాల్ కాంబినేషన్ వచ్చింది. జనరల్ గా రూబీ కాంబినేషన్ తీసుకోవచ్చు, లేదంటే ఎమరాల్ కాంబినేషన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మాత్రం ఎమరాల్ కాంబినేషన్ లో చూస్తున్నాము. ఓకే, ఈ డిజైన్ చూసినట్లయితే పైన ఒక చిన్న పీస్ టైప్ లో వచ్చింది, లైట్ గా ఒక టర్న్ తీసుకుంటూ. తర్వాత నుంచి కూడా లైట్ గా ఎంబోజ్ అవుతూ వచ్చిందండి. లైట్ గా కొంచెం ఎంబోజ్ అవుతూ ఈ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. అయితే దీంట్లో ఉన్నవన్నీ పోల్కీస్ అయినా పోల్కీస్ వస్తాయి. ఓకే, మిడిల్ లో పోల్కీస్ వచ్చాయి. అయితే సైడ్ లో చక్రీస్ వచ్చాయి. ఓకే, ఇవి కూడా లీఫ్ స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. మిడిల్ లోనేమో ఒక కట్ డిజైన్ వచ్చింది. తర్వాత అటు ఇటు ఒక లీఫ్ స్టైల్ డిజైన్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ కూడా డ్రాప్లెట్స్ లో ఇచ్చారు కదా, ఇవి కూడా అసెండింగ్ ఆర్డర్ లో వచ్చాయి. ఇక్కడ చూసినట్లయితే అంటే మనకి ఇక్కడ నుంచి కొంచెం స్మాల్ సైజ్ లో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం సైజ్ బిగ్ అయింది మన. సో ఇంక్రీజ్ అయింది సైజు. అండ్ దీంట్లో కూడా పోల్కీస్ అన్ని ఫిల్ చేశారు. దీని ప్రతి దాంట్లో కూడా కాంబినేషన్ మనకి ఎమరాల్స్ ఇచ్చారు. సో ఇది కూడా ఫ్లవర్ డిజైన్ టైప్ లో వెరీ ట్రెడిషనల్ మోడల్స్ చూస్తున్నాము. ఇయర్ టాప్స్ ఇందులో కూడా ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది కదా మనకి. సో ఈ ఫ్లవర్ డిజైన్ లో చూసినట్లయితే ఫస్ట్ ఏమో మనకి చిన్న చిన్న చక్రీస్ ని యూజ్ చేశారు. తర్వాత కింద కూడా చక్రీస్ ఇచ్చారు. అండ్ మిడిల్ లో చిన్న స్టోన్స్ వచ్చాయి, ఎమరాల్స్ ని ఇచ్చారు అనమాట. సో ఆ ఎమరాల్స్ ని చిన్న చిన్న స్టోన్స్ లో ఇచ్చారు. హ్యాంగింగ్స్ వచ్చాయి, చిన్న సైజులో ఉన్నాయి. కావాలంటే పెద్ద సైజ్ కూడా మీకు ఆర్డర్ ఇస్తే తీసుకోవచ్చు. అయితే ఇది ఎంత ఉండొచ్చు వెయిట్? ఇది వచ్చేసి టోటల్ మీకు 150 గ్రామ్స్ వరకు పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక చౌకర్ మనం ఇందాక చూసాం కదా, ఎమరాల్డ్ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే రూబీ కాంబినేషన్లో వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇందులో వచ్చిన డిజైన్స్ ఏంటి? ఇందులో వచ్చేసి మీకు పైన వచ్చేసి చక్రీస్ వస్తుంది, ఇది మధ్యలో పోల్కీస్ డిజైన్స్ వస్తాయి అనమాట. ఇందులో ఇంకోటి రూబీ కాంబినేషన్లో కూడా వచ్చింది. డ్రాపింగ్ వచ్చేసి టోటల్ మీకు చక్రీస్ తోటి వస్తుంది. మిడిల్ వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ బిగ్ సైజ్ వచ్చింది. మీకు ఇందులో ఏంటంటే రూబీ విత్ చక్రీస్ కాంబినేషన్లో వచ్చింది. టోటల్ రౌండ్ సైజ్ అవుట్ కట్స్ వచ్చేసి మీకు పోల్కీస్ బిగ్గర్ సైజ్ వచ్చాయి అనమాట. కింద డ్రాపింగ్ వచ్చేసి కాంబినేషన్లో వస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి కొంచెం అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. రౌండ్గా వచ్చింది కదండి, నెక్కి బాగా ఫిట్గా ఉంటుంది. ఇది ఎవరికైనా సెట్ అయ్యేలాగే వచ్చింది. ఈ డిజైన్లో కూడా మనకి పైన ఒక 2 కట్స్లో డిఫరెంట్ డిజైన్ వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు. ఒక లైన్ అంతా కూడా చిన్న చిన్న చక్రీస్ని ఇచ్చి ఆ తర్వాత వెరీ టైనీ రూబీస్ని యూజ్ చేశారు. ఆ తర్వాత పోల్కీస్ వచ్చాయి. తర్వాత లైన్లో కూడా ఒక మ్యాంగో షేప్ లీవ్స్ టైప్లో షేప్ తీసుకున్నారు. అందులో కూడా చక్రీస్ వచ్చాయి. తర్వాత లైన్లో కూడా మళ్ళీ వెరీ టైనీ రూబీస్ని తీసుకుని ఇంకొక లైన్ ఇచ్చారు. అంటే మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ఎక్కువగా రూబీ షేప్ కనిపిస్తుంది. అదర్వైజ్ అన్ని కూడా వైట్ కలర్లో ఏవైతే మనకి అన్కట్ డైమండ్స్ ఉంటాయో వైట్ కలర్లోనే ఎక్కువ షేడ్ కనిపిస్తుంది. తర్వాత కూడా ఒక డ్రాప్లెట్స్ టైప్లో ఇచ్చారండి. చిన్న చిన్న డ్రాప్లెట్స్ టైప్లో ఇచ్చి దాంట్లో కూడా మొత్తం అన్ని చక్రీస్తోనే ఫిల్ చేశారు అవన్నీ. ఇక్కడ మిడిల్లో చూసినట్లయితే జనరల్గా లాకెట్ టైప్ వస్తుంది కదా షేప్, ఆ షేప్లో ఇక్కడ ఇదంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. మనకి టోటల్ నెక్లెస్ వచ్చి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. మిడిల్లో కూడా ఒక లాకెట్ టైప్లో ఇచ్చి ఇది రౌండ్ షేప్లో ఇచ్చారు. దీంట్లో కూడా రూబీస్ అండ్ చక్రీస్ పోల్కీస్ ఇవన్నీ కూడా యూజ్ చేశారు. ఓకే, దీనికి కాంబినేషన్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. ఓకే, మ్యాచింగ్ ఇందులో కూడా మిడిల్ లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది.
ఓకే, దీంట్లో కూడా మనకి చక్రీస్ ఎక్కువగా యూజ్ చేశారు. అది కాకుండా చిన్న చిన్న రూబీస్ ఏవైతే యూజ్ చేశారో చిన్న చిన్న వెరీ టైనీ రూబీస్ని యూజ్ చేశారు కదా, అది వచ్చాయి. కొంచెం నార్మల్ సైజులో కూడా రూబీస్ ఇచ్చారు ఇందులో కాంబినేషన్. ఇది ఎంతవరకు ఉండొచ్చు బయట? ఇది 110 grams వరకు వస్తుంది. ఇది టోటల్ ఏంటంటే మనకు సీజర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. మీకు ఇక్కడ వచ్చేసి బిగ్గర్ సైజ్ సీజర్స్ వస్తుంది, మీకు ఇది వచ్చేసి టోటల్ స్మాల్ సీజర్స్ కాంబినేషన్లో వస్తుంది. మిడిల్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. మీకు ఇది రూబీ కాంబినేషన్లో వస్తుంది అనమాట. మిడిల్లో బిగ్ సైజ్ రూబీ వస్తుంది. డ్రాపింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది డిజైన్. ఓకే, ఇందాక నుంచి మనం చూస్తున్న డిజైన్స్లోని ఈ డిజైన్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది. ఎలా అంటే జనరల్గా ఫ్లెక్సిబుల్గా ఇలాంటి మోడల్స్ చూడమండి. ఇందులో కూడా మనకి ఎక్కడికక్కడ టర్న్ అవ్వడానికి ఈ లింక్స్ దీనికి జాయిన్ చేశారు అనమాట. సో ఇది కూడా ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది, మనకి చూడడానికే స్టిఫ్గా ఉంటుంది ఇది మోడల్. తర్వాత దీంట్లో కూడా చూస్తున్నాం కదా, ఒక టర్న్స్ తీసుకుంటూ ఒక డిజైన్ తీసుకున్న డిఫరెంట్గా వెరీ టైనీ సీజర్స్ని యూజ్ చేశారు. ఇందులో మిడిల్లో మాత్రం ఒక రూబీ స్టోన్ ఇచ్చారు ఓవెల్ షేప్లో, ఇక్కడైతే టియర్ డ్రాప్ షేప్లో ఇంకొక రూబీ ఇచ్చారు. ఇదంతా కూడా అంటే దీనికి అవుటర్ లైన్ అంతా కూడా చిన్న చిన్న సీజర్స్ ని ఫిల్ చేయడం జరిగింది. ఓకే, ఈ డిజైన్ కి వచ్చిన కాంబినేషన్ ఏంటి? ఇయర్ టాప్స్. ఓకే, ఇయర్ టాప్స్ కూడా దీంట్లో కూడా ఈ టర్న్స్ అవుతూ డిజైన్ ఏదైతే వచ్చిందంటే రౌండ్ షేప్ లో ఫ్లవర్ లాగా వచ్చింది కదా, ఆ డిజైన్ పైన ఇచ్చి మనకి స్టడ్ ప్లేస్ లో ఈ కింద ఇక్కడ డ్రాప్లెట్ లో ఇచ్చారు కదా, సో అలాంటి డ్రాప్లెట్ ని ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇందులో కూడా కాంబినేషన్ మొత్తం కంప్లీట్ గా మనకి సీజర్స్ వైట్ సీజర్స్ తో పాటుగా రూబీ కాంబినేషన్ వచ్చింది. ఇది ఎంత వరకు పడుతుంది వెయిట్? ఇది 90 grams వరకు వస్తుంది. ఓకే సాయి గారు, ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మంచి జ్యువెలరీ ఐటమ్స్ ని చౌకర్స్ ని మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సరే కదా, ఈరోజు మనం సోమాజిగూడ సిఎంఆర్ షాపింగ్ మాల్లో డిజైనర్ చౌకర్స్ ని చూసాం. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. సమర్పించిన వారు వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.